సముద్రం అంటే కేవలం నీరు కాదు, అది అనంతమైన రహస్యం. ఆ రహస్యంలో దాగున్న ఒక మృత్యువు పేరు ఇరాన్ నౌకాదళం. రీసెంట్గా మనం దేవర సినిమాలో చూసాం. శత్రువు సముద్రం మీద రాజు అని విర్రవీగుతుంటే దేవర తన మనుషులతో నీటి అడుగున దాక్కుని వచ్చి శత్రువు ఊపిరిని ఎలా తీస్తాడు. సరిగ్గా అదే స్టైల్లో పర్షియన్ గల్ఫ్ నుండి ఎర్ర సముద్రం వరకు ఇరాన్ ఒక సీ మాన్స్టర్స్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రపంచమంతా అమెరికా యొక్క విమాన వాహక నౌకలను చూసి భయపడుతుంటే ఇరాన్ మాత్రం ఆ నౌకల కింద ఉన్న నీటిని తన ఆయుధంగా మార్చుకుంది. అమెరికాకి విమానాలు ఉంటే మాకు అదృశ్యమయ్యే సముద్రపు వేటగాళ్లు ఉన్నారని ఇరాన్ చాటు చెబుతోంది. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇరాన్ నావీ చీఫ్ అడ్మిరల్ షెహ్రామ్ ఇరానీ అనే గ్లోబల్ దేవర వ్యూహాలను, ఆ సముద్రపు వేటగాళ్ల కథలను లోతుగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక దేశం యొక్క రక్షణ వ్యవస్థ గురించి కాదు, ఒక జాతి సముద్రాన్ని ఎలా శాసిస్తుందో చెప్పే కథ. దేవర సినిమాలో దేవర తన మనుషులకు నీటి లోపల ఎలా యుద్ధం చేయాలో నేర్పిస్తాడు. సరిగ్గా అదేవిధంగా ఇరాన్ దగ్గర ఉన్న గదీర్ జలాంతర్గాములు ఇరాన్ నావీకి వెన్నెముక లాంటివి. ఇవి పరిమాణంలో చాలా చిన్నవి, అంటే సుమారు 29 మీటర్లు మాత్రమే ఉంటాయి. కానీ వీటి చిన్నతనం వెనుక ఒక పెద్ద వ్యూహం ఉంది. అమెరికా వాడే భారీ అటాక్ సబ్మెరైన్లు పర్షియన్ గల్ఫ్ లాంటి తక్కువ లోతు ఉన్న నీటిలోకి రాలేవు. ఒకవేళ వచ్చినా వాటి రాడార్లు ఈ చిన్న గదీర్ సబ్మెరైన్లను గుర్తించలేవు. ఇవి సముద్రపు అడుగున ఉన్న ఇసుకలో లేదా రాళ్ల మధ్య నిశ్శబ్దంగా దాక్కుంటాయి. శత్రువు నౌక పైన హాయిగా వెళ్తున్నప్పుడు ఈ గదీర్ సబ్మెరైన్లు కింద నుండి మృత్యువులా దూసుకొచ్చి టార్పెడోలతో దాడి చేస్తాయి. ఈ దళాన్ని నడిపించే కమాండర్లను ఇరాన్ ఆర్మీలో నిజమైన సముద్రపు వేటగాళ్లు అని పిలుస్తారు. వీరికి సముద్రంలోని ప్రతి అలా తెలుసు, ప్రతి సుడిగుండం తెలుసు. అమెరికా తన $1 బిలియన్ టెక్నాలజీతో వెతుకుతున్నా దొరకని ఈ యోధులు నీటి లోపలే శత్రువుకు సమాధి కట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మరి ఎంతమంది యోధులు ఉన్నా, ఎంత టెక్నాలజీ ఉన్నా వారికి ఒక దిక్సూచి లాంటి నాయకుడు ఉండాలి. ఆయనే ఇరాన్ నావీ చీఫ్ అడ్మిరల్ షెహ్రామ్ ఇరానీ. ఈయన ఆలోచనలు సామాన్యంగా ఉండవు. దేవర సినిమాలో తన గట్టుని దాటి వేరే తీరాలకు వెళ్ళి తన వారికి కావలసిన ఆయుధాలు ఎలా తెస్తాడో, అడ్మిరల్ ఇరానీ కూడా ఇరాన్ జెండాను ప్రపంచం నలుమూలలా ఎగరవేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే 86వ ఫ్లోటిల్లా మిషన్ పేరుతో చరిత్ర సృష్టించారు. అమెరికా తన ఆంక్షలతో ఇరాన్ నౌకలు ఏ తీరానికి వెళ్లకుండా అడ్డుకోవాలని చూసింది. కానీ అడ్మిరల్ ఇరానీ నాయకత్వంలో ఇరాన్ నౌకలు ఏకంగా భూగోళాన్ని చుట్టి వచ్చాయి. దేవర సినిమాలో అందరూ పోరాడేవారు ఉండొచ్చు, కానీ వారిని ఏకతాటిపైకి తెచ్చి ఎక్కడ ఎవరిని వాడాలో నిర్ణయించే నాయకుడు ఎలా ఉంటాడో, అడ్మిరల్ ఇరానీ కూడా ఈ గదీర్ సబ్మెరైన్ దళాన్ని అమెరికా లాంటి పెద్ద దేశాలకు వ్యతిరేకంగా ఒక అసిమెట్రిక్ వార్ఫేర్ను ఆయుధంగా మార్చారు. అడ్మిరల్ ఇరానీ వచ్చిన తరువాతే ఇరాన్ తన పాత నౌకలను నమ్ముకోకుండా చిన్న చిన్న సీ మాన్స్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. మా దగ్గర పెద్ద నౌకలు లేకపోవచ్చు, కానీ మిమ్మల్ని ముంచేసే చిన్న చిన్న వేటగాళ్లు వేల సంఖ్యలో ఉన్నారు అని అమెరికాకు అడ్మిరల్ ఇరానీ ఇచ్చిన వార్నింగ్ వెనుక ఉన్న అసలు బలం ఈ గదీర్ సబ్మెరైన్లే. బ్రెజిల్ తీరం నుండి పనామా కెనాల్ వరకు అమెరికా కోట గోడల వద్దకు వెళ్లి మేము కూడా ఇక్కడున్నాం అని నిరూపించారు. సముద్రం కేవలం కొందరి ఆస్తి కాదు, అది అందరిది అని ఆయన చెప్పిన మాటలు అమెరికా రక్షణ శాఖను గడగడలాడించాయి. ఈయన ఒక రకంగా గ్లోబల్ దేవర. ప్రపంచంలో ఎక్కడ సముద్రం ఉన్నా అక్కడ ఇరాన్ ఉనికి ఉండాలని ఈయన లక్ష్యం. ప్రస్తుతం ఎర్ర సముద్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే దేవర సినిమాలో లాగే సముద్రం ఎర్రబడే రోజు దగ్గరలోనే ఉంది అనిపిస్తోంది. ఇరాన్ మద్దతున్న హౌతీ రెబల్స్ ఇప్పటికే అమెరికా మరియు ఇజ్రాయెల్ నౌకలను వేటాడుతున్నారు. దీని వెనుక మాస్టర్ మైండ్ అంతా ఈ సీ మాన్స్టర్స్ వ్యూహమే. శత్రువు దగ్గర విమానాలు ఉన్నాయి, క్షిపరులు ఉన్నాయి, కానీ ఇరాన్ దగ్గర తన ప్రాణాలు పణంగా పెట్టే సముద్రపు యోధులు ఉన్నారు. అమెరికా తన యుద్ధ నౌకలను ఇరాన్ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలోనే ఆపివేయడానికి కారణం ఈ నీటి లోపల దాక్కున్న రియల్ లైఫ్ దేవరల భయమే. సముద్రం మీద ఆధిపత్యం కోసం సాగుతున్న ఈ పోరాటంలో గెలిచేదెవరు? టెక్నాలజీనా లేక తెగింపా? ఫైనల్గా గదీర్ అనేది ఒక పదునైన కత్తి అయితే ఆ కత్తిని ఎప్పుడు ఎక్కడ ఎవరి గుండెల్లో దించాలో తెలిసిన వాడు అడ్మిరల్ ఇరానీ.
ఆయన రాకముందు ఇరాన్ నావీ కేవలం ఒక తీరానికే పరిమితమైంది. కానీ ఈయన వచ్చిన తర్వాత గదీర్ లాంటి చిన్న జలాంతర్గాములను వాడి పర్షియన్ గల్ఫ్ అడుగున ఒక మరణ వలయం సృష్టించారు. అమెరికా తన $1 బిలియన్ యుద్ధ నౌకను లోపలికి పంపాలంటే వణికిపోతోంది. అంటే అది అడ్మిరల్ ఇరానీ వేసిన వ్యూహం. ఆ వ్యూహంలో పావులే ఈ గదీర్ సబ్మెరైన్లు.